ప్రజాస్వామ్యం అనే దాన్ని ఈ ప్రపంచం ఎంపిక చేసుకోవడానికి కారణం 1789 ఫ్రెంచ్ విప్లవంలో పునాది పడ్డది. అంతకు ముందున్న రాచరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఇద్దరికి కొమ్ముగాస్తూ ఉండి చర్చి ఈ ముగ్గురు విపరీతమైన అరాచకంగా ప్రజల్ని వేధిస్తూ ఉన్న టైంలో ఎదుగుతూ ఉన్న క్యాపిటలిస్ట్ వ్యవస్థ, యంత్ర నాగరికత వ్యవస్థకి అనుకూలత లేకుండా వీళ్ళు అడ్డం పడ్డప్పుడు ఆ వ్యవస్థ ప్రజలందరికీ హామీ ఇచ్చింది. స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అని, సౌభ్రాతృత్వం అని. ఈ హామీలోంచి జనమందరినీ కలిపి ఈ రాజుల్ని, భూస్వాముల్ని మతం యొక్క పెత్తనం తొలగించాలని ఉద్యమం నడిపినారు. దాని పర్యవసానం 1789 బ్యాస్టిల్లీ జైల్, ప్యారిస్లో బద్దలు కొట్టి రాచరికంతో సంబంధం ఉన్న వాళ్ళ గిరిటలు లేసి మెడకాలు నగిపారేసినారు. అదంతా కరెక్టా కాదు, నా చర్చ కాదు. ఎందుకు అట్లాంటి అన్రెస్ట్ జనంలో వస్తుంది? నిన్న కాక మొన్న లంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్ ఎందుకంత అన్రెస్ట్ వచ్చింది యూత్లో? సరైన చదువు లేదు, చదువు వంటి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగ రికమెండేషన్లు. నెపో కిడ్స్, నెపోటిజం అంటే పక్షపాతం, బంధుత్వం రీత్యా వచ్చే పక్షపాతం. వాళ్ళ పిల్లలు అడ్డగోలు జీవితాలు జీవిస్తూ ఉంటే మేమేమో నిరుద్యోగంతో చచ్చిపోతున్నాం, తిండిలోకి ఇబ్బంది పడుతున్నాం, వీళ్ళేమో అడ్డగోలుగా జీవిస్తున్నారు. మీకు ఆశ్చర్యం కలగచ్చు. బొంబాయిలో విమానం ఎక్కి ఢిల్లీ పోయి టిఫిన్ చేసి మళ్ళా బొంబాయి చుట్టూలు ఉన్నారు. నెపో కిడ్స్ పేరు మంచి గౌరవనీయమైన పదమే పెట్టారులేండి. కిడ్స్ అంటే పిల్లలని, నెపోటిజం అంటే బంధుప్రీతి అని. బంధుప్రీతి అనే మాటకి చక్కటి అనువాదం. ఇవన్నీ కలిపి జనం తిరగబడ్డరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపు అన్ని దేశాలు అమ్ముడుపోయింది పరిపాలించేటోళ్ళకి, మన దేశంతో సహా. సోషల్ మీడియా మిగిలింది. సోషల్ మీడియాలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్న వాళ్ళు జనరేషన్ జెడ్, 1996 నుంచి 2012 దాకా పుట్టిన పిల్లలలో 12 తరాలు పుట్టిన వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తారు. వీళ్ళిద్దరే ఇట్లాంటి ఉద్యమాలకి ఇప్పుడు నాయకత్వం ఇస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అన్ఆర్గనైజ్డ్ తిరుగుబాటు 3 చోట్ల అంతే. ఒక చోట తిరుగుబాటు రాజును ధరిమేసింది, ఒక బాజీ రాజకీయ నాయకుడి చేతిలోకి వెళ్ళిపోయింది. మరొక చోట చాలా పవర్ఫుల్ ఉమెన్ అనబడే షేక్ హసీనా తరివేసినారు, అక్కడ మతవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరొక చోట కమ్యూనిస్టులు అంటే మంచోళ్ళని పేరు ఉండేది, కమ్యూనిస్టులు సహా దరిద్రులుగా మారిన నేపాల్లో మొత్తాన్ని తొలగించేసినారు. ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతుల్లోకి అధికారం పోయింది. అన్ఆర్గనైజ్డ్గా ప్రజలకు అసంతృప్తి బయటపడితే అది ఆర్గనైజ్డ్ మార్పుకు దారితీస్తానికి గ్యారెంటీ లేదు. అందుకని మా వేదిక భావించేది ఏంటంటే ప్రజల్లో రెసిస్టెన్స్ రావాలి, ఆర్గనైజ్డ్కి రావాలి. అందుకు మనం భావజాలం నిర్మించాలా. మనం నిర్మించము ఆర్గనైజేషన్ని, ఆ నిర్మాణానికి సహాయపడే భావజాలాన్ని అందిస్తాం మనం. అక్కడ ఉండి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మేము చూస్తున్నాం. రాచరిక వ్యవస్థలో రాజు నిర్ణయాలు చేస్తాడు, నియంతృత్వంలో నియంత్ర నిర్ణయాలు చేస్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు చేయాలా. పనులు చేసేది ఎవరు? నిర్ణయాలకు అనుగుణంగా పనులు చేసేది ఎవరు? నియంతృత్వంలో రాచరిక వ్యవస్థలో రాజు లేదా నియంత నియమించిన వాళ్ళు పనులు చేస్తారు, రాజు లేదా నియంత నియమించిన వాళ్ళు పనుల్ని పర్యవేక్షణ చేస్తారు. ప్రజాస్వామ్యంలో కొన్ని రూల్స్ ప్రకారం ఆయా పనులకి ఎవరు అర్హులో నిర్ణయించి వాళ్ళతో పనులు చేసుకుంటాం. ఆ పనులు చేయడానికి వాళ్ళకి అవసరమైన జీతాలు మనమే ఇస్తాం, మన డబ్బుల్లోంచి ఇస్తాం. పర్యవేక్షణ మనమే చూడాలని అర్థం. అంటే మన తరఫున మన పేరు చెప్పే పర్యవేక్షణ అధికారులను కూడా మనమే డబ్బిచ్చి పెడతాం. ఫైనల్గా ప్రజల పర్యవేక్షణ అర్థం. నియంతృత్వంలో రాచరికంలో ఫలితాలు మంచిగా వస్తే రాజు నియంత్రణ ఎత్తేసుకుంటారు, నెగిటివ్ వస్తే మన ఎత్తనేస్తారు.
ప్రజాస్వామ్యంలో మంచి జరిగిన మనమే బాధ్యులమే, చెడు జరిగిన మనమే బాధ్యులమే. ప్రపంచవ్యాప్తంగా నాగరిక సమాజాలు, అభివృద్ధి అవుతున్న సమాజాలు ప్రజాస్వామ్య వ్యవస్థే సూత్రప్రాయంగా సరైన నిర్ణయానికి వచ్చినారు. మనం కూడా రాజ్యాంగ నిర్మాణంలో 2 ఏళ్ల పాటు ఎక్సర్సైజ్ చేసి మన దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉండాలని నిర్ణయించుకున్నాం. మెజారిటీ జనం హిందువులు కదా, హిందూ రాజ్యాంగాన్ని పెట్టొచ్చు కదా, మనుస్మృతినో భగవద్గీతను పెట్టొచ్చు కదా అనే వాదన మీటింగ్లో జరిగింది. దాన్ని మనం అంగీకరిస్తే మత గ్రంథాన్ని ఇతర మతాల వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అంగీకరించరు. దేశంలో స్వతంత్ర పోరాటం అందరం కలిసి చేశాం, అందరి ప్రయోజనం కోసం చేశాం. ఒక మతం ప్రయోజనం కోసం మనం చేయాలి. అలాంటప్పుడు మిగతా మతాలు సహకరించవు. ఏ మత గ్రంథాన్ని పెట్టినా మిగతా మతాలు సహకరించవు. అందరూ కూడా మా దేవుడే నిజమైన దేవుడు అంటారు, పక్క దేవుళ్ళు అంగీకరించరు. అలాంటి ఒక వైవిధ్యం ఉన్న దగ్గర మన మత గ్రంథాలను రాజ్యాంగాన్ని పెట్టకూడదు. ఈ అన్ని మతాల యొక్క సారాంశం ఏముందో, సరైన అంశాలు ఈ గ్రంథాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటి స్పిరిట్ను మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. ఈ మతాల్లో ఉన్న నెగిటివ్ అంశాలను మనం పరిహరించుకున్నాం, వదిలించుకున్నాం అనే నిర్ణయం తీసుకొని మనం సొంతంగా ఒకటి రాసుకున్నాం. దాని ప్రకారమే ఒక్క ఉదాహరణ చెప్తాం మీకు. దాని ప్రకారం ఆ సమస్యను ఎటు చూస్తాం. ఒక హత్య ఒక వ్యక్తి చేస్తే మతాచారాల ప్రకారం అయితే వీళ్ళ పాపం వాళ్ళ నరకంలో నమోదవుతుంది. హిందువులు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనకు నరకానికి అధ్యక్షుడు యమధర్మరాజు, సెక్రటరీ చిత్రగుప్తుడు ఉన్నాడు. అక్కడ ఆయన రాసుకుంటాడు పుస్తకం. ఇక్కడ ఇంకేం ఎవరు చేయకూడదు. మనల్ని మన కర్మఫలం అనుభవిస్తున్నాం. లలాటి లిఖితం బ్రహ్మ రాసినట్టు నడుస్తూ ఉంది. ఏ పని జరిగినా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో జరుగుతూ ఉంది. మనకు బాధ్యత లేదు దీంట్లో. నేను చంపినా అంతే, ఈశ్వరుడు చెప్తే చంపినా, బ్రహ్మ రాస్తే చంపినా, నాకేం సంబంధం అని అక్కడ చూసుకుంటామనంటే ఈ రాజ్యాంగం ఒప్పుకోదు. ఈ రాజ్యాంగం ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు హత్య చేసినావు, ప్రజాస్వామ్య రాజ్యాంగం రాసుకున్న దాని ప్రకారం నువ్వు హత్య చేయడానికి హక్కు లేదు. అందరూ సమానులు, అందరికీ బతికే హక్కు ఉంది. నువ్వు చేతులు సాపచ్చు, పక్కవాడి ముఖం పగలకూడదు, అది నీకున్న హక్కు. నీ హక్కుకు లిమిట్ ఉంది. పక్కవాడిని చంపే హక్కు నీకు ఎప్పటికీ రాదు అని మన రాజ్యాంగం చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి కేసు రాసి ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో జడ్జి ముందు పెడితే, జడ్జి నిష్పాక్షికుడు అని అర్థం ఉంది. ఆయన ముందు పెడితే పురాపరాలన్నీ లోతుకెళ్ళి పరిశీలించి నువ్వు హత్య చేశావని కన్ఫర్మ్ అయితే నేను ఇక్కడే జైలు శిక్ష వేసి శిక్షను అమలు చేస్తారు ఇక్కడే. అప్పుడు ఏం చెప్తారు? ఒకవేళ మనం అడిగితే ఇందాక చెప్పినట్టుగా చిత్రగుప్తుడు రాసుకుంటాడు కదా, ఒకే నేరానికి 2 సార్లు శిక్ష పడదు కదా అని మీరంటే కరెక్టే, నువ్వు చెప్పింది. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష జరగదు. అందుకనే కొంతమంది నేరస్తులు ఒకరిని చంపిన ఉరి శిక్ష, 10 మంది చంపిన ఉరి శిక్ష అనుకుంటున్నారు. మాకు తెలుసది. ఇక్కడ నీకు శిక్ష అమలు చేస్తాం. అక్కడ చిత్రగుప్తుడి దగ్గర నువ్వు చెప్పుకో, ఆల్రెడీ శిక్ష పూర్తయింది, మళ్ళీ ఇక్కడ వేయడానికి లేదు. ఇక్కడ వేడి వేడి నూనెలో వేయించడం కానీ, ఇనుపము కాకుండా పొడిపించడం కానీ, రప్పాలతో వేయడం కానీ చేయకూడదు. నువ్వు ఆల్రెడీ అయిపోయింది శిక్ష అని అక్కడ చెప్పుకో, ఇక్కడ మాత్రం అనుభవించని చెప్తుంది మన రాజ్యాంగం. క్రిమినల్ వ్యవస్థ ఎలా ఉంది మన దగ్గర? ఏ మతం వాడు, భాష వాడు, సంస్కృతి కలిగినోడు, ఆడోడు మగోడు ఎవడు క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడ్డా ఒకే రకమైన వ్యవస్థ ఇక్కడ అమలు జరుగుతుంది. మతాలు లేవు ఇక్కడ, కులాలు లేవు ఇక్కడ, ప్రాంతాలు లేవు. రాసుకున్నాం అట్లా. సివిల్ వ్యవస్థని కొంత వెసులుబాటు ఇచ్చింది, కానీ రాజ్యాంగ ఉద్దేశం ఎప్పటికైనా సివిల్ వ్యవస్థ కూడా ఏకీకృతం కావాలనే కోరిక ఉంది. బై కన్సల్టేషన్ క్రమంగా దాన్ని సాధించాలి తప్ప బలవంతాన సాధిస్తే నిలవదు అని తెలుసు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి కూడా తెలుసు. బలవంతాన్ని దాన్ని సాధించాలనుకుంటే అమలు కాదు. అది క్రిమినల్ వ్యవస్థ అట్లా కాదు. అవతల వాడి హక్కుల్లోకి మనం దూరుతున్నాం, చంపేస్తున్నాం, నష్టం చేస్తున్నాం, అవమానపరుస్తున్నాం. ఇక్కడికి వెళ్ళడానికి లేదు. వ్యక్తి స్వతంత్రం చాలా ఇంపార్టెంట్. వ్యక్తి స్వేచ్ఛకి పెద్దపీట వేసినాం మనం. ఇలా మన రాజ్యాంగం ఆలోచించి అమలు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయాలు చేయాలి, ప్రజలు సూపర్వైజ్ చేయాలి, ప్రజలు ఫలితాలు స్వీకరించాలి. సూత్రం అదేగా.
ఈ సూత్రం అమలు జరుగుతుందో లేదో ఒకసారి మనం చూస్తే, ప్రజలందరూ నిర్ణయంలో పాల్గొగలిగే చోటు ఒకే ఒకటి ఉంది, అది గ్రామ సభ, వార్డు సభ. ఓటర్లందరూ పాల్గొనాలి సూత్రప్రాయంగా. గ్రామ సభలో ఓటర్లందరూ పాల్గొంటే, పాల్గొంటే అధికారులందరూ ఎదురుగా కూర్చొని సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు మామూలుగా మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా అధికారి కూర్చొని ఉంటాడు, మనం నిలబడి ప్రశ్న అడుగుతాం, వాడు కూర్చొని సమాధానం చెప్తాడు. చాలాసార్లు ఆ సమాధానం జన్మకి వినడానికి మనకి ఇష్టం ఉండనటువంటి వంకరగా చెప్తాడు. అక్కడ అతను అధికారులా పోల్ చేస్తున్నాడు. గ్రామ సభలో అతను మనకి సమాధానం చెప్పాలా. ఫండ్స్ ఏమొచ్చినాయి గ్రామానికి చెప్పాలా, దేనికి ఖర్చు పెట్టావు చెప్పాలా, నిర్ణయాలు ఎక్కడ జరిగినాయి చూపించాలి, నిర్ణయం ఖర్చు ఎలా జరిగిందో పారదర్శకంగా నమోదవుతుందా లేదా చెప్పాలా. ఈరోజు గ్రామ సభలు మన దేశంలో అద్భుతంగా జరుగుతున్నాయి. పేపర్ల మీద యాక్చువల్గా జరగడంలా రాసుకుంటున్నారు జరిగినట్టు. అది స్టాట్యూటరీ రెస్పాన్స్ కాబట్టి రాసుకుంటున్నారు. వార్డు సభ మర్చిపోయాక లేదు చర్చలు. ప్రజాస్వామ్యం ప్రత్యక్షంగా అమలు జరిగి 2 చోట్ల అమలు జరగడంలా మన కళ్ళారా కనపడుతుంది. ఎందుకు అమలు జరగడంలా? 73, 74 రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు అద్భుతమైన సవరణలు రాజీవ్ గాంధీ కాలంలో చేశాడు. కానీ ఒక క్లాజ్ పెట్టాడు చివర, ఈ చట్టాలని రాష్ట్రాలు తమ ఇష్ట ప్రకారం అమలు చేసుకోవచ్చని. ఏ రాష్ట్రానికి ఇష్టం లేదు పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం. ఈరోజు పరిపాలించేటోళ్ళందరికీ టాప్ టు బాటం కేంద్రీకరణే ఇష్టం, వికేంద్రీకరణ ఇష్టం లేదు. సర్పంచ్ కూడా కేంద్రీకరణే కావాలంటాడు. అందరికంటే పైన ఢిల్లీలు ఉండే ఆయన కూడా కేంద్రీకరణే కావాలంటాడు. అందుకనే ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, అన్నీ ఒకే వాళ్ళకి. ఈ ఒకే మనకు ఓకే కాదు, మనకు బహుళత్వం, మన బలమే బహుళత్వం. చారిత్రకంగా మీరు చూసినా, శాస్త్రీయంగా మీరు చూసినా బహుళత్వమే మానవ జాతికి బలం. 3 లక్షల ఏళ్ల నాడు మొరాకోలో బయలుదేరిన మానవ జాతి ఆఫ్రికా అంతా విస్తరించి 2000 మంది ఎర్ర సముద్రం మీదుగా అరేబియా దేశంలోకి వచ్చారు. తిండి కోసం వలసలు పోయినారు, రక్షణ కోసం వలసలు పోయినారు. కొన్ని వేల సంకరాలు జరిగినాయి, జీన్ సంకరాలు జరిగినాయి. అందుకనే మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ మీదుగా వచ్చిన వాళ్ళు ఉత్తర భారతదేశంలోకి వచ్చారు ఆర్యులు. సముద్రం అంచునే పోయిన వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి అటు నుంచి అండమాన్ నికోబార్లకు వెళ్ళిన ఆ మొదటి జాతి 200 మంది మిగిలి ఉన్నారు అండమాన్లో. వాళ్ళు ఇప్పుడు లేరు. హరప్పా నాగరికత అక్కడికి వెళ్ళింది ఇంకో వలస. కొన్ని వేల సంవత్సరాలు వ్యవసాయం చేసి బతికినారు. వ్యవసాయమే దెబ్బతిన్న తరుణంలో, ఆ నాగరికత పతనమయ్యే టైంలో కొంతమంది దక్షిణానికి పారిపోయినారు. ఈ పోయిన వాళ్ళు అప్పటికే ఉన్న ద్రవిడులు, అప్పటికే ఉన్న మొదటి తరం వాళ్ళు కలిసి ద్రవిడులు తయారయ్యారు. కొంతమందిని చంపినారు ఆర్యులు, కొంతమంది తమలో కలుపుకున్నారు. మీకు అందుకనే ఉత్తర భారతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ తెల్లగా ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడులు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలో ఉండే నల్లగా ఉంటారు. నలుపు తక్కువ, తెలుపు ఎక్కువ కాదు. అట్లా ప్రచారం చేసినారు తెల్లోళ్ళు గొప్పోళ్ళని. దేశానికి వచ్చిన తెల్లోళ్ళు తెల్లదనము నల్లదనం అనే మాటలు అట్టే పుట్టించినారు. కానీ ఎవరి అందం వాళ్ళదే. ఆ ద్రవిడులకి, ఈ ఆర్యులకి పుట్టిన వాళ్ళందరం బ్రౌన్ కలర్ వచ్చినాం. ఈ హాల్లోనే 3 జాతుల్లో నేను చూపిస్తాను. ఏమి ఇబ్బంది వచ్చింది మనకి కలిసి పని చేయడానికి? బహుళత్వం వల్లనే జీన్స్ బలంగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో 2000 ఏళ్ళు కుల వ్యవస్థ వలన, ఒక కులంలో నుంచి ఇంకొక కులానికి పెళ్లిళ్ళు కాక నిరోధించడంతో వలన జీన్స్ బలహీనమైనవి. ఆ ఉత్తర భారతంలో జనం ఎన్నాళ్ళు బతుకుతారో మనకు తెలియదు. సంకరం జరిగిన జీన్స్ బలంగా ఉన్నాయి. బహుళత్వం బలం, ఈ దేశానికి బలం. అలాంటప్పుడు ఒకే మంత్రం పాడడం యాంటీ సైంటిఫిక్, యాంటీ సోషల్ అని నేను ప్రకటిస్తున్నాను. నాకు తెలుసు కాబట్టి ప్రకటిస్తున్నాను. అలాంటి పద్ధతుల్లో ప్రకటించిన వాళ్ళు ప్రజాస్వామ్యంగా ప్రకటించినట్టు నేను ఎలా భావించాలి? మనం ఎన్నిక చేసినటువంటి వాళ్ళు కనీసం సైన్స్ ఒక ముక్క చదవకుండా, ఏం జరిగింది ప్రపంచంలో అని ఆంథ్రోపాలజీ చదవకుండా,
తమకు వచ్చిన జ్ఞానమే అపారమైన జ్ఞానం అనుకొని ఆ జ్ఞాన పాండిత్యాన్ని ఇక్కడ పెడితే ప్రదర్శించుకుంటూ ఇటునే మేము పరిపాలిస్తామని అంటూ ఉంటే ఓట్లేసి గెలిపించిన మనం పునరాలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చిందా లేదా? ఇలాంటి ఒక జంక్షన్లో భావజాల నిర్మాణం చేయడానికి మనం పూనుకున్న క్రమంలో పెద్ద సమస్య మనం ముందుకు వచ్చి కూర్చుంది. ఏ దేశంలోనైనా యునానిమస్గా ఏకగ్రీవంగా నిర్ణయాలు చేస్తే మంచిదే, మన ఇంట్లో కూడా అంతే. ఏకగ్రీవ నిర్ణయాలు జరగకపోతే మెజారిటీ ఎంపిక చేసిన వాళ్ళు ప్రతినిధి అవుతారు. ప్రజాస్వామ్యం నేరుగా అమలు చేయడం ఇంత పెద్ద రాజ్యంలో కుదరదు. 145 కోట్ల మంది ఉన్నప్పుడు ప్రతినిధులను మాత్రమే మనం పంపగలము. ఆ ప్రతినిధిని ఎలా పంపుతామంటే మెజారిటీ ఎంపిక చేసినప్పుడు ప్రతినిధి అవుతాడు. నేను ఇందాకే చెప్పాను, ఎన్నికయ్యేదాకా అతను పార్టీ మనిషి, తర్వాత ప్రజల మనిషిని. ఆ ఉద్దేశంతోనే మనం ప్రతినిధులను పంపుతున్నాం. ఎలాంటి ప్రతినిధులను పంపడం మొదలెట్టాం మనం? 140 మంది ప్రజాప్రతినిధులు నేరచరిత కలిగిన వాళ్ళు దేశమంతా. దాదాపు 199 మంది ధనాఢ్యులు, దండిగా డబ్బున్నోళ్ళు, పేదోళ్ళు కాదు. అంత ధనవంతులను మనం పార్లమెంటుకి రాజ్యసభకి పంపినప్పుడు మన కామన్ సెన్స్ పనిచేయాలి కదా. పార్లమెంటు క్యాంటీన్లు ఇడ్లీ 2 రూపాయలకి ఎట్టిస్తున్నారు? పార్లమెంటు క్యాంటీన్లు బిర్యానీ 5 రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు? పార్లమెంటు క్యాంటీన్లు కాఫీ రూపాయికి ఎందుకు ఇస్తున్నారు? మనకి ఇన్ని రూపాయలు మనం ఎందుకు కడుతున్నాం? కనీసం ఇట్లాంటి వాటిల్లోనూ కామన్ సెన్స్ ప్రభుత్వాలు ప్రదర్శించవా? వాళ్ళకి టెలిఫోన్ ఫ్రీ, మొబైల్ ఫ్రీ, ట్రావెల్ ఫ్రీ, ఇళ్ళు ఫ్రీ, అన్నీ ఫ్రీ. మళ్ళీ వాళ్ళకి 5 ఏళ్ళు పనిచేసినందుకు పెన్షన్ అంట, 2 సార్లు ప్రజాప్రతినిధి 2 ఇస్తారంట. ఎక్కడ చూడవి? వాళ్ళకి జీతాలు పెంచుకోవాలంటే 5 నిమిషాలు పెంచుకోవాలా? మన తరఫున మనం పంపించినాం, మన తరఫున ఉండాలి, మన కోసం పనిచేయడంలా. అయినా మన దేశం పెద్ద ప్రజాస్వామ్య దేశమే. ఓడిపోయినవాడు గొడవ చేయకుండా ఒప్పుకుంటున్నాడు. 4 ప్రతినిధులు పోటీ చేస్తే 4 పోయి మన ఆరాధ్య దైవం వెంకన్న స్వామికి దండం పెట్టి 1,00,000 రూపాయలు ఆయన కుండీలు వేసి గెలిస్తే 10 లక్షలు ఇస్తాను వాగ్దానం చేసి వస్తున్నాడు. చాలా మంచోళ్ళు. కానీ వెంకటేశ్వర స్వామి కూడా ఒకరిని గెలిపిస్తాడు. మిగతా 3 వెంకటేశ్వర స్వామిని కొట్లాడరు, 1,00,000 ఇచ్చిన వెనక్కి ఇవ్వని అడగరు, ఊరుకుంటారు. ఎంత మంచోళ్ళం మనం. ఇంత మంచితనం కలిగిన మనల్ని ఈ మంచితనంలోనే ఉంచాలంటే హామీ ఏంటంటే ఎన్నికల విధానం ఒక్కటే హామీగా మిగిలింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని ఉపాంగాలు ప్రశ్నార్థకంలో పడ్డ ఈ సమయంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతున్న ఒక భావమే ఈ ప్రభుత్వాలని మనం సహించడానికి మూలంగా మారింది. అది క్వశ్చన్ మార్కులు పడ్డందుకు మనం మాట్లాడాల్సి వస్తూ ఉంది. మొదట్లో ఒకే ఎన్నికల కమిషనర్ ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆ యుఫోరియా మనకు ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది స్వతంత్రం అని వాళ్ళని ఎన్నిక చేసుకుంటూ పోయినాం 3-4 సార్లు. ఎటు గెలిచేది మనమే కదా అనే ధైర్యంతో ఏ వ్యవస్థ మీద పట్టు బిగించలేదు వాళ్ళు. ఎప్పుడు నువ్వే నా పరిపాలించేది, మేమంతా పరిపాలించమనే ఆకాంక్షలు మొదలైనవి. ఆకాంక్షలు మొదలైన తర్వాత నెమ్మదిగా వ్యవస్థలు ఎరోడ్ కావడం మొదలైంది. ఒక ల్యాండ్ మార్క్ ప్రతినిధిని రాజ్యాంగ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, ఇండిపెండెంట్ వ్యవస్థ. ఒక్కసారి నేను షెడ్యూల్ ప్రకటించినాక అన్ని వ్యవస్థలు నా చేతి కిందకి రావాలా? అంత బలమైన వ్యవస్థ అది. అట్లాంటి బలమైన వ్యవస్థలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ చాలా ఉన్నాయి. అన్నీ పంజరంలో పోయి కూర్చున్నాయి. పంజరం యజమాని చెప్పినట్టు వినడం మొదలెట్టినాయి. పంజరంలో చిలుకకి ఏమి స్వేచ్ఛ ఉంటుంది? గాలిలో ఎగరాల్సిన చిలుక పంజరంలో కూర్చుంటే ఎట్లా? కూర్చున్నాయి. ఫోన్లు కూర్చున్నాయి. ఎన్నికల వ్యవస్థ బాగుందని నమ్ముతొచ్చాం సెషన్ దాకా. ఆ తరువాత ఇతను నియంతగా మారాడని ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు కనిపించి అతన్నేమి అనకుండా పక్కన పెద్ద గీతలు గీయటం మొదలుపెట్టారు. గీతని చిన్నది చేయంటే తిమ్మరుసు గీతల సూత్రం ప్రకారం పక్కన పెద్ద గీత గీయాలి. ఈ గీత జోలి పోకూడదు. శేషం జోలి పోకుండా ఇంక 2 గీతలు పక్కన గీసినారు. 3 కమిషనర్లు కలిసి యునానిమస్గా నిర్ణయించండి, కుదరకపోతే మెజారిటీ మైనారిటీ. ఆ ఇద్దరిని కానీ ప్రభుత్వం తన వాళ్ళని పెట్టుకోగలిగితే శేషం 0. కానీ మనకెందుకు అనుమానం రాలే?
ఈ ముగ్గురిని ఎన్నిక చేసేది ఎవరు? ప్రధానమంత్రి ఒక్కడే అయితే ప్రమాదమే, అనుకూలులు వస్తారు. ప్రతిపక్ష నాయకుడు అతనొక్కడైతే అనుమానమే, వాళ్ళు అనుకూలులు వస్తారు. వీళ్ళిద్దరికీ తోడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటాడు. దాంతో మనకి కొంత భరోసా వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికుడు అని మన అభిప్రాయం. అది కూడా అక్కడక్కడ అనుమానం వచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బై అండ్ లార్జ్ నిష్పాక్షికుడు. అక్కడక్కడ ఎందుకు అనుమానం వస్తుంది? ఒక్క సంఘటన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అమ్మాయిల కేసు రిజిస్టర్ అయింది. ఒక అమ్మాయిని హెరాస్ చేశాడని. ఈ కేసును ఎవరు విచారించాలా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వదిలిస్తే ఒక బెంచ్ విచారించాలా, ఒక పెద్ద బెంచ్ కూర్చొని. ఆ విచారణ చేసే బెంచ్లో ఎవరి మీద ఫిర్యాదు వచ్చింది ఆయన కూడా ఉన్నాడు జడ్జిగా. ఇంతవరకు ప్రపంచంలో ఇలాంటి సంఘటన నేను చూడలే. అంత అద్భుతమైన చరిత్ర సుప్రీంకోర్టులో నమోదైనాక మనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఇలా ప్రవర్తిస్తాడు అనుమానం కలగదా? ఉత్తరప్రదేశ్లో ఒక న్యాయమూర్తి ఒక అమ్మాయి రేప్ చేయబడి గర్భిణి అయితే ఆ కేసు వచ్చింది ఆయన దగ్గరికి. తండ్రి తీసుకొచ్చాడు, ఈ అమ్మాయి గర్భం తీసేయండి, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, ఈ గర్భాన్ని నా పిల్లలు ఎందుకు మోయాలని కోర్టుకి నివేదించుకొని గర్భం విచ్ఛిత చేయండి అని డాక్టర్లకు మీరు ఆర్డర్ ఇవ్వండి అని అడగడానికి వచ్చాడు అతను. సరే, యథాప్రకారం కోర్టులో నెలలు జరిగితే గర్భం పెరుగుతూ ఉంది. ఈయన జడ్జి చాలా వేగంగా నిర్ణయం తీసుకొని అట్లా గర్భం తీయటానికి వీల్లేదు, రేపు చేస్తున్నాడని పిలిపిస్తా వాడు పెళ్లి చేసుకుని అడుగుదామన్నాడు. పిలిపించినాడు ఆయన కోర్టుకి. వాడిని అడిగాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని. వాడు ఏమన్నాడు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఇంకో పిల్లని చేసుకొని నేనేం చేసుకోవాలన్నాడు. మరి రేపు ఎందుకు చేశారు దరిద్రుడు అంటే, పొరపాటు అయింది అప్పుడు జరిగిపోయింది అన్నాడు. అట్లా తీర్పు ఇవ్వచ్చు అండి జడ్జి? తండ్రి అంటున్నాడు, ఆ పనికి మాలినడితే నా కూతురికి పెళ్ళి ఎట్లా చేస్తాను సార్, నేను చేయను, గర్భం తీసేది సార్ స్వామి. అడిగితే ఒప్పుకోలే జడ్జి. ఇలాంటి ఘటనలు ఇన్నేళ్ళు దొరుకుతున్నాయి కదా. అయినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికుడు, పారదర్శకంగా ఉంటాడు. ప్రధానమంత్రి ఒక పక్కకి, అపోజిషన్ ఇంకో పక్కకి లాగినా ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉన్నంతలో మంచి వాళ్ళని ఎన్నిక చేయడానికి ఆయన సహాయపడతాడే భరోసా మనకు ఉండేది. 2023 మార్చి నెలలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎన్నాళ్ళు మీరు చట్టం చేయకుండా ఎన్నికల కమిషన్ ఉంచుతారా? పుట్టినప్పటి నుంచి, దేశం పుట్టినప్పటి నుంచి చట్టం చేయటంలా. మధ్యలో చిన్న చట్టం చేస్తారు ఈ ముగ్గురు ఉండాలని, ఇంకదే నడుస్తుంది ఇప్పటిదాకా. మీరు సమగ్రమైన ఎన్నికల చట్టం చేస్తే మీ పార్లమెంటు మేము ఇంక ఇన్వాల్వ్ కాం. అప్పటిదాకా ఎంపిక చేసే 3వ మనిషి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడో చెప్పేసినారు. ఇప్పుడు ఇంకా తప్పలే, కేంద్ర ప్రభుత్వానికి అర్జెంట్ వచ్చి పడుతుంది ఎత్తున. మార్చిలో వాళ్ళు తీర్పిస్తే డిసెంబర్ కల్లా బిల్లు పెట్టేశారు. దశాబ్దాలు పట్టించుకొని ఒక వ్యవస్థని సంవత్సరం లోపల బిల్లు పెట్టారు. ఏమని పెట్టారు? అద్భుతమైన బిల్లు. ఈ బిల్లు మీరందరూ జాగరూకతతో చూడాలి. అది చూస్తే మిగతా అంతా అర్థమవుతుంది. నేను చెప్పబోయేది అంతా అర్థమవుతుంది. ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, కరెక్ట్. ఆపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు, కరెక్ట్. 3వ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధానమంత్రి ఎంపిక చేసిన సీనియర్ మంత్రి ఉంటాడు. తెలుగే మాట్లాడుతున్నా నేను, అర్థమవుతుందా? 2 ప్రభుత్వానికి అనుకూలరు, ఒకరు వ్యతిరేకి. వీళ్ళిద్దరు చెరువు పక్క లాగితే మూడో మనిషి ఎటు లాగుతాడు? ఒక పక్క లాగుతాడు. ఎన్నికల కమిషనర్లు తయారు కావడానికి భూమిక ఈ విధంగా తయారైంది. జనవరిలో అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినాకనే ఒక ఎన్నికల కమిషన్ ఏమనుకున్నాడో రాజీనామా పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటికి ఒక ఆయన రిటైర్ అయి ఉన్నాడు, ఒకడు మిగిలాడు. 2 నాగమేఘాల మీద నియమించేసినారు. ఆ రోజు నుంచి ఈ దేశంలో ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదులు పుంఖానుపుంఖంగా వస్తూనే ఉన్నాయి. ఆగలే. ఒక్క ఫిర్యాదుకు కూడా న్యాయబద్ధమైన సరువులు అంగీకరించే ఒక్క వాక్యం కూడా ఎన్నికల కమిషన్ మాట్లాడడం లేదు. ఇది భూమిక. ఇంత ప్రమాదం నెత్తి మీదకి వచ్చినాక కూడా
ప్రజాస్వామ్యవాదులు పౌర సమాజంలోంచి స్పందన లేకపోతే ఇది జీవితాంతం పనికొచ్చే నేరం అవుతుంది మనం స్పందించకపోతే అని అనుకుని మా వేదిక ఈ సమస్యను బయటికి తీసుకెళ్ళాలనుకున్నాం. ఇప్పటికీ చెప్తున్న మరోసారి, ఏ రాజకీయ పార్టీకి మేము ప్రచారం చేసేవాళ్ళం కాదు. ఇష్యూస్ బేసిస్గా ఏ రాజకీయ పార్టీ మంచి చేసినా అభినందిస్తాం, తప్పు చేస్తే తప్పు అని చెప్తాం. ఇంత మాత్రం చెప్పిన దానికి కూడా పరిపాలించేటోళ్ళు భరిస్తారో లేదని అనుమానం ఉన్నది దేశంలో. ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి లిమిటే చెప్తాం. ఎన్నికల కమిషన్కి గతంలో బ్యాలెట్ పేపర్ ఉండేది. బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు కొన్ని అరాజకాలు జరిగినాయి. ఎందుకంటే ప్రజలకి ఓటింగ్లే అలవాటు లేని కాలం. డబ్బులు ఉన్న వాళ్ళకి ఓటు, ఆస్తి ఉన్న వాళ్ళకి ఓటు, చదువు ఉన్న వాళ్ళకి ఓటులోంచి మనం సార్వత్రిక ఓట్లోకి వచ్చినాం. నీకు 21 ఏళ్ళు దాటితే ఓటు. సడన్గా రాజ్యాంగం ప్రకటించే ఉక్కిరిబిక్కిరైపోయినారు జనం. ఆ క్రమంలో అనేక అరాచకాలు జరిగినాయి. మొదట్లో రాష్ట్ర బ్యాలెట్ ఉండేది కాదు, పార్టీల యొక్క డబ్బాలు ఉండేవి. ఆ డబ్బాలు ఎత్తి ఎవడే పార్టీకి వేసాడు తెలిసేది. బ్రిటన్లో గ్లాడ్స్టోన్ అతను రహస్య ఓటింగ్ తీసుకొచ్చాడు అప్పటి ప్రధాని. దాన్ని మనం స్వీకరించి రహస్య ఓటింగ్ కింద వచ్చినాం. అది తెలియదు ఎవడికి ఓటేస్తున్నాం. ఆ పద్ధతిని ఎంపిక చేసుకున్నాం. అలా ఓటింగ్ వేసేటప్పుడు బ్యాలెట్ పెట్లు ఎత్తుకెళ్ళడము, దాంట్లో నీళ్ళు పోయడము, దాంట్లో ఇంకు పోయడం అన్నీ జరిగినాయి. ఇంక సైకిలింగ్ మెథడ్లో ఓట్లు వేయడము, చేతికి సొక్కెత్తి చుడిపేసుకొని మళ్ళీ వేయడం, ఇవన్నీ చూసినాక ఈ పద్ధతి బాగలేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పెడితే అటు నొక్కితే అయిపోద్ది కదా, వీటన్నిటికి ఛాన్స్ లేకుండా పోతుందని అనుకున్నాం. కరెక్ట్. ఓటింగ్ మిషన్ అట్లే ప్రవర్తిస్తే కరెక్ట్. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2 హైదరాబాద్ సంస్థలు మనకు ఓటింగ్ మిషన్లు సప్లై చేసినాయి. వాళ్ళు సప్లై చేశామనే నంబర్కి దేశంలో ఉన్న లా మినిస్ట్రీ మాకెన్ని సప్లై అయినాయని చెప్పే సంఖ్యకి భారీ తేడా ఉంది. 15 లక్షల మిషన్లు తేడా ఉంది. వాళ్ళు ప్రకటించిన సంఖ్యకి మన ఆర్టీఐ ద్వారా అడిగాం డేటా. ఎలక్షన్ కమిషన్ తనకి చేరినాయని ఒప్పుకున్న సంఖ్యకి 18 లక్షల మిషన్లు తేడా ఉంది. వాడేదే 20 లక్షల మిషన్లు, 18 లక్షల మిషన్లు తేడా ఉంటే అసలు ఈ తేడా గురించి ఎన్నికల కమిషన్ మన అనుమానం తీర్చాలి కదా. ఈ నంబర్ ఎందుకు వచ్చింది ఇట్లా? వాడు సప్లై చేసింది ఒక సంఖ్య, చేరింది ఒక సంఖ్య, పక్కా సైన్స్ కదా. అక్కడ ఎన్ని వస్తే అన్నీ రావాలి కదా. ఇది మనకి కూడా అనుభవమే కదా. బ్యాంకులో ఈవినింగ్ కల్లా పైసాతో సహా బ్యాలెన్స్ అయితేనే కదా మేనేజర్ ఇంటికి వెళ్తాడు. 10 రూపాయలు తేడా వచ్చినా అకౌంట్ క్లోజ్ కాదు కదా. మన దగ్గర ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు కదా, మరి అక్కడ ఎందుకు అంత స్ట్రిక్ట్గా లేరు అని అనుమానం జనానికి వస్తే తప్పెవరిది? వీళ్ళు ముగ్గురు కూర్చొని బిఎల్ వాళ్ళు, ఈసీఎల్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం లా డిపార్ట్మెంటు, ఎన్నికల కమిషను, వీళ్ళందరూ కూర్చొని ఇక మాలాంటి సన్నాసులు తేడా ఉందని అరుస్తున్నాం కదా, మమ్మల్ని కూడా కూర్చోబెట్టుకొని కరెక్ట్గా ఇన్ని వచ్చినాయి, ఇన్ని తయారు చేశారు, ఇన్ని మిగిలినాయి, ఫలానా గోడౌన్లో దాచినాం, తాళం వేసినాం, ఇదిగో తాళం చేయని అందరికీ చూపిస్తే అయిపోద్ది కదా. ఎన్ని అనుమానాలు వస్తున్నాయి జనానికి. ఇప్పుడు ఇది ఓట్లు తగ్గినప్పుడల్లా ఆ మిషన్లు తెచ్చి గుద్దుకుంటున్నారు ఏమంటున్నాడు ఒకడు. ఎట్లా చాల్చాలండి అది? ఆ మిషన్ తీసి అది పెడుతున్నారేమో. అది అనుమానం రావడానికి మొన్న ఎన్నికల్లో కొన్ని మిషన్లలో 30-40 తగ్గాల్సిన ఛార్జీ 90 పెరిగింది. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఎనర్జీ ఖర్చు అయితే తగ్గుద్దిగా పెరుగుద్దా? సైన్స్ అది. ఆ సైన్స్ ప్రకారం పెరగడానికి లేదే. ఎట్లా పెరిగింది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా సైన్స్ ప్రకారం తప్పే. మేము మళ్ళీ ఛార్జ్ చేసినా చెప్తే తప్ప. నువ్వెట్లా ఛార్జ్ చేస్తావు? లాక్ అండ్ కీలో పెట్టినాక లాక్ అండ్ కీని కూడా తప్పించి ఛార్జ్ చేసావు అన్నాళ్ళు. అట్లా ఇరకాడంలో పడే పరిస్థితి వచ్చింది. మిషన్లకు ఎంత ఛార్జ్ పెరుగుతుంది? ఇప్పుడు ఎన్నన్నా మాట్లాడతారు జనం. ట్యాంపర్ చేస్తున్నారు అంటారు. ట్యాంపర్ చేస్తున్నారని మిషన్ పుట్టినరోజు నుంచి అంటున్నారు కొంతమంది. ఏం చేయాలా? ఎన్నికల కమిషన్ అనొచ్చు. ఎవడు పెడతాడు మాట్లాడితే మేము జవాబు చెప్పాలన్నా, మాకేం పని అనొచ్చు. కరెక్టేనండి. నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాను. నేరారోపణ జరిగితే
ఆరోపణ చేసేవాడు నేరం జరిగిందని నిరూపించాలా. శిక్షాసూత్రులు న్యాయం అది. మనల్ని ఎవరన్నా పోలీసులు పట్టుకెళ్ళి కేసు పెడితే తప్పు చేశారని అతను ప్రూవ్ చేయాలా. అది అంతర్జాతీయ న్యాయం. కానీ మన దేశంలో న్యాయానికి అప్పుడే తూట్లు పడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉపా చట్టం కింద అరెస్టులు జరిగితే నీవు నిర్దేశం నువ్వు నిరూపించుకోవాలా. ఫిర్యాదు చేసిన నిరూపించడు. లేదుగా, న్యాయం అమలు జరగడం లేదుగా. అందులో 10% కేసులు కూడా శిక్ష పడవు. 90 అక్విటల్సే పోతుంటారు బయటికి. అంత తక్కువ శిక్షలు పడే చోట నువ్వు నిరూపించుకో అని చెప్పి 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైల్లో పెడుతున్న విచారణకు ముందు ఒకరిని నేరస్తులు అనకూడదు అని శిక్షాసూచి చెప్తా ఉంది. అటువంటి సంప్రదాయం వచ్చినాక మేము ఎందుకు అడగకూడదు మిమ్మల్ని? నీ మీద ఫిర్యాదు వస్తే అది ఫిర్యాదు కరెక్ట్ అని నేను నిరూపించుకోవాలంటున్నావు కదా. నేను నిరపరాధిని నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకోవని నేను అడుగుతున్నాను. ఇంతమంది అడుగుతున్నారు కదా. ఒక్క వాక్యం మాట్లాడు నువ్వు. నీ ఇష్టం వచ్చిన ఎన్నికల మిషన్ తీసుకోండి, ట్యాంపర్ చేయడం సాధ్యం, ఎవడు నిరూపిస్తున్నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ చేస్తున్నాం అని ఎన్నికల కమిషన్ ఒక్క మాట అంటే ఈ ట్యాంపర్ చేస్తామని వాళ్ళు నోరు మూతపడుతుంది కదా. ట్యాంపర్ చేయలేకపోతే మిషన్లే వాడుకో. చేయగలిగితే ఒక్కడు ట్యాంపర్ చేయగలిగిన ప్లీజ్ రిమెంబర్ ఎత్తిపడేసి బ్యాలెట్కి వెళ్ళిపో. అంత సింపుల్ మార్గం ఉంటే ఎన్నికల కమిషన్ ప్రతిసారి ఏం మాట్లాడుతుందంటే మేము నిజాయితీ పరులం, మేము నిష్పక్షపాతులం, మా మిషన్లో తప్పు లేదు, మేము కరెక్ట్గా చేస్తున్నాం అని మాట్లాడుతుంటే నాకేం గుర్తొస్తుంది? మీ ఇంటికో పోలీసుడు వచ్చి మీ ఇంట్లో గంజాయి దాచిపెట్టు అని అంటే నువ్వు బయటకు వచ్చి మెయిన్ గేట్ దగ్గర నిలబడి లేలేలా నేను గంజాయి దాచిపెట్టలా, నీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చానని చెప్తే వెళ్ళిపోతాడా? ఇల్లంతా ఎతికినాక అది గంజాయి పట్టడం లేదని తెలిసినాక పోతాడా? చెప్పండి, మీ అనుభవం చెప్పండి. ఇలాంటప్పుడు అక్కడ కూడా ఏం జరగాల? ఇదే పద్ధతి జరగాల. నేను నిష్పక్షపాతం అంటే ఎందుకు నమ్ముతారు జనం? నిష్పక్షపాతులను ప్రూవ్ అయితే నమ్ముతారు. ప్రూవ్ చేయి, చేసుకో. ఎంత పెద్ద అవకాశం ఎన్నికల కమిషన్కి. అరే ప్రజలందరూ ఫిర్యాదులు చేస్తున్నారు, మేము అటువంటి వాళ్ళం కాదు, నిజాయితీ పరులం, పులుకడిగిన ముత్యాలం మేము అది నిరూపించుకోవడానికి అవకాశం ఉంటే నువ్వు నిరూపించుకొని బయటికి రాకుండా ఎంతసేపు నేను మంచోళ్ళు చెప్పడం ఏంటి? అందరూ మంచోళ్ళని చెప్తున్నారు ఈ భూమి మీద. ఎవరు నేను తప్పుకోనని చెప్తాడు? అనుమానం వస్తుంది కదా. దానికి ఆన్సర్ లేదు. సాయంత్రం 6కి ఎన్నికలు క్లోజ్ కావాలా. 6 తర్వాత జరిగినటువంటి ఓటింగ్ మన దేశంలో చాలా చోట్ల 20% జరిగింది. ఇప్పటిదాకా వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? 7 గంటల నుంచి ఉదయం సాయంత్రం 6 దాకా టైం అంటే ఈ పెద్దలందరూ ఓటింగ్లో పాల్గొనకుండా రాత్రి 6 గంటల తర్వాత ఎందుకు పాల్గొన్నారు? సరే పాల్గొన్నారు. ఇదివరకు ఓటింగ్ శాతం ఎంతో హాఫ్ డే లోపల ప్రకటించేటోళ్ళు. ఇప్పుడు డిజిటల్ యుగం, హాఫ్ డే కూడా పట్టదు, నిమిషాల మీద తెలిపోవాలా. ఈ యుగంలో కొన్ని నియోజకవర్గాల్లో 2 రోజుల నుంచి 11 రోజులు ఎందుకు పెట్టింది? జవాబు లేదు. ఎక్కడైతే 2 నుంచి 11 దాకా టైం పట్టిందో, ఎక్కడైతే 20% ఓటింగ్ నమోదైందో ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయని ఒక విశ్లేషణ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ రిఫార్మ్స్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయట పెట్టింది సమాచారాన్ని. ఒకరైతే 100 పేజీల్లో బయట పెట్టారు, ఇంకొకరు ఆర్టికల్స్ రూపంలో బయట పెట్టారు. వాళ్ళు ఇచ్చిన డేటా ఒకటి చదువుతా. 2వ ఫేజ్లో జరిగిన ఎన్నికలో 88 నియోజకవర్గాలలో 2వ ఫేజ్ ఎన్నికలు జరిగినాయి. వాటిలో పశ్చిమ బెంగాల్ 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్డీఏకి వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ 8 జరిగితే ఆ ఫేజ్లో 8 ఎన్డీఏకి వచ్చినాయి. మధ్యప్రదేశ్ 6 జరిగితే 6 ఎన్డీఏ, జమ్మూ కాశ్మీర్ 1 జరిగితే 1 ఎన్డీఏ, తమిళనాడు 14 జరిగితే 12 ఎన్డీఏ, రాజస్థాన్ 13 జరిగితే 10 ఎన్డీఏ, అస్సాం 5 జరిగితే 4 ఎన్డీఏ. 88 సీట్లలో దాదాపు 75 ఎన్డీఏకి వచ్చినాయి. అనుమానం వస్తే తీర్చాల్సింది ఎవరు? ఈ డేటా ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా, మీ డేటానే ఈ 2 సంస్థలు కలెక్ట్ చేసి బయట పెట్టినాయి. ఆ డేటా తప్పనంటే నువ్వు ఇచ్చిన డేటానా తప్పని ఒప్పుకోవాలి. వీళ్ళు అబద్ధాలు చెప్పినారంటే నీ డేటాకి దీనికి తేడా ఉందని చూపించాలి. ఇప్పటిదాకా ఆ 2 సంస్థల మీద మాట్లాడడంలో
నేను ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీకు ఇంత బదనాం తెచ్చినారు కదా, అఫిడవిట్ అంటారు. అఫిడవిట్ వేసేది ఏంది? నీ మీద ఎంత లార్జ్ స్కేల్ ఫిర్యాదు వస్తే నేను మంచివాడిని నన్ను ప్రూవ్ చేసుకుంటే ఒక నిమిషంలో పోయేదానికి ఫిర్యాదు చేయాలంటే అఫిడవిటా? ఇందాకటికి వెళ్దాం. మోటార్ సైకిల్ మీద స్టాండ్ వేసుకొని పోతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చి వాడు స్టాండ్ వేసుకొని పోతున్నాడు, నేను అరికట్టమని చెప్పాలా? నేను వాడిని పట్టుకుని స్టాండ్ తీసుకొని సస్తామని చెప్పాలా? అట్లే ఉంటుంది కదా అఫిడవిట్ ఏమంటే. ఉండొచ్చు రూల్స్. ఏమి రూల్స్ పెట్టుకున్నారు? సుప్రీంకోర్టులో ఏ తీర్పు వచ్చినా జడ్జికి ఆపాదించకూడదని పెట్టారు. జడ్జిలు నికృష్టంగా ప్రవర్తిస్తే జడ్జి పేరు చెప్పుకుంటానని చెప్పి హక్కు నాకు వస్తుందో రాదా? ఇందాక నేను జడ్జి సంగతి చెప్పినా కదా, తీర్పులకు ఆపాదించడంలా తీర్పే పనికి మాలి అంటున్నా. అనే హక్కు నాకు ఉంది రాజ్యాంగంలో. నీ పేరు చెప్పకుండా అని చెప్తాను నేను. ఇలాంటి తీర్పు వచ్చింది పలానా చోటి తప్పు అని చెప్తాను నేను. చెప్పే హక్కు నాకు ఉంది. తీర్పుల మీద జడ్జికి ఇంటెన్షన్స్ ఆపాదించకూడదని చట్టం చేసింది కేంద్రం. ఇప్పుడు అలాంటి చట్టమే ఎన్నికల వ్యవస్థ కూడా చేసింది. వీళ్ళని కూడా ఏమనకూడదు. మేమెందుకు అంటామయ్యా? మాకేం పని? నువ్వు సక్రమంగా ఉంటే ఎందుకు అంటాం మేము? నువ్వు సక్రమంగా లేవని అనుమానం వచ్చి అడగాల్సిందే కదా మేము. చివరిగా ఇట్లాంటి కోకొల్లలు అన్నీ బయట దొరుకుతున్నాయి. అంబేద్కర్ మాటలతో నేను ముగిస్తా. మన రాజ్యాంగాన్ని చాలా బాగా రాయడానికి మేము ప్రయత్నం చేశాం. అంత బాగా లేకపోయినా సవరించుకోవడానికి మీకు ప్రొవిజన్ ఉంది. బాగా లేకపోయినా పరిపాలించే వాళ్ళని మంచి వాళ్ళు మీరు ఎన్నిక చేసుకుంటే మీకు నష్టం జరగదు. మీరు ఎన్నిక చేసుకున్న వాళ్ళే ప్రజా వ్యతిరేకులు అయితే ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు ఉపయోగపడదని రాశాడు. నెమ్మదిగా అక్కడికి దొరుకుతున్నామో లేదో చూసుకోండి. రాజ్యాంగం మంచిదైనా పరిపాలించుడు మంచోడు కాదు, నష్టం జరుగుతుంది. భక్తి భగవంతుని మీద ఉంటే మేలు జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయ నాయకుడి మీద భక్తి ఉంటే నియంతలు తయారవుతారు. ఇప్పటికే మనం సినీ ఫీల్డ్లో నియంత్రణలు చూస్తున్నాం, రాజకీయాల్లో నియంత్రణ చూడటం మొదలెట్టినాం. ప్రజాస్వామ్య ముసుగులో నియంత్రణలు వచ్చే రోజు వచ్చింది. ఆయన అనుమానించినాడు అది. అప్పటిదాకా బలహీన వర్గాలకు పనిచేసిన అంబేద్కర్ రాజ్యాంగ రచనకి ఉపక్రమించిన తర్వాత హీఈస్ నో లాంగర్ ఏ పర్సన్ బిలాంగింగ్ టు డౌన్ ట్రాడన్ పీపుల్. ఈజ్ అ నేషనల్ లీడర్. ఆయన అట్లే చూడాలి మనం. దళితులకు పరిమితమైన వ్యక్తిగా ఆయన చూడకూడదు, గాంధీని కోమట్లకు పరిమితమైన వ్యక్తిగా చూడకూడదు. అట్లా నాయకుల్ని, దేశ నాయకుల్ని కులాలకి మతాలకి జమ చేయకూడదు మనం. అంబేద్కర్ ఇచ్చిన వార్నింగ్ అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు ఆ వార్నింగ్ యొక్క ప్రాసంగికత మరింత ఎక్కువ ఉంది. ఈ విషయాలు మనం జనం ముందు పెట్టాలా, ఆలోచింపజేయాలా? ఆలోచించిన జనం ఏమి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి వదిలేయాలా? మనం నిర్ణయాలు చెప్పటంలా ఇలా ఉండడం కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది, నువ్వు చూసుకుంటున్నాం. దేశంలో మిగిలిన ఒకే ఒక వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా నిష్పాక్షపాతంగా ప్రజలందరికీ మేలు చేయడానికి కంకణం కట్టుకున్నారని నమ్ముతున్న మేము ఈరోజు ఆ నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనలు జరిగినప్పుడు నోరెత్తకుండా ఉంటే పౌర సమాజం క్షమించదు, మన తర్వాత తరాలు క్షమించవు. అందుకని ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం.